మామూలుగా సూర్యుడిని చంద్రుడిని మనం ప్రత్యక్ష దేవతలని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా నవగ్రహాలను నక్షత్రాల గురించి వేదాలు ఏ విధంగా కీర్తిస్తున్నాయి, వర్ణిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేయండి. గురుభ్యో నమః. జ్యోతిష్శాస్త్రం ఈ నవగ్రహములు, తర్వాత సూర్యచంద్రులు వీటి మీదే ఆధారపడి మొత్తం నడుస్తూ ఉంటుంది. మనకి నక్షత్రాలు, రాశులు ఇవన్నీ లోకంలో ప్రసిద్ధాలుగా ఉన్నాయి. ఇందులో ఆదిత్యుని యొక్క స్వరూపాన్ని, సూర్యుని యొక్క స్వరూపాన్ని చెప్పేటప్పుడు భిన్న భిన్నమైన రీతులలో ఉన్నాయి. అపశ్యమహమేతాన్ సప్తసూర్యానితి అని అరుణ ప్రశ్నలో 7 సూర్యులున్నారు. కశ్యపుడు అనేటటువంటి వాడు 8వ వాడున్నాడు. అక్కడ కశ్యపుడు అనేటటువంటి శబ్దానికి పశ్యకుడు అని అర్థం రాశారు. కశ్యప పశ్యకో భవతి ఇది సౌక్ష్మ్యాత్ అని. చూస్తాట ఆయన, మొత్తం జగత్తునంతని చూస్తూ ఉంటాట. ఇట్లా జ్యోతిషాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి వీటి విషయంలోనే 12 మాసములకు 12 సూర్యులున్నారు. ద్వాదశాదిత్యులోని లోకంలో ప్రసిద్ధి. ఏదో మిత్ర, రవి, సూర్య అంటూ వాళ్ళు లిస్టు కూడా చెబుతారు సూర్య నమస్కారాలు ఇవి చేసేటప్పుడు. అధిక మాసం వస్తుంటుంది చూసారా, ఆ మాసానికి సూర్యుడు లేట, అందుకోసమని అధికం అని పేరు వచ్చింది దానికి. దానికి అధిపతిగా ఉండే సూర్యుడు 12 ఉంటే మరి 13వ వాడు ఎక్కడి నుంచి వస్తాడు? అంటే ఆ మాసంలో సంక్రమణం ఉండదు, దాని అర్థం అది. అలాగే చంద్రుడు మనకి ప్రత్యక్షంగా కనబడుతూనే ఉన్నాడు. నూతనంగా ఏ రోజుకు ఆ రోజు వస్తున్నాడు అని చంద్రమా ఆహా అని చెప్పి ఒక మంత్రం కూడా దానికోసం చెప్పబడింది. ఇట్లా ఈ 2 ప్రసిద్ధాలు లోకంలో. మిగిలిన గ్రహములు కూడా అట్లా ప్రసిద్ధములవుతాయి అని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ప్రాచీన కాలంలో ఆకాశం కేసి చూస్తూ ఆ బృహస్పతి గ్రహం ఎక్కడ ఉన్నది, ఏ నక్షత్ర రూపంలో ఉన్నది అనేది ఎక్కడ దాకా వచ్చింది అని ఇవన్నీ చూసి చెప్పేవారు. వేదంలో ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పాయా అనంటే వేదంలో చెప్పాయి, చెప్పలేదు. 2 మాటలు చెప్పడానికి వీలుగా ఉన్నాయి. వీటిని గ్రహములనేటటువంటి పేరుతో అక్కడ చెప్పలేదు. కానీ నక్షత్రములు మొత్తం అన్నింటిని గురించి, వాటికి అధిదేవతలు, ప్రత్యధిదేవతలు, వాటికి ప్రత్యేకంగా యాగములు కూడా ఉన్నాయి. నక్షత్రాలకి నక్షత్రేష్ఠులు అని చేస్తారు. మొత్తం 38 రోజులు 40 రోజులు పడతాయి. కృత్తికా నక్షత్రము పూర్ణిమ నాడు వచ్చి ఇష్టి పూర్తయ్యేటప్పటికీ అది ఉంటే ఆ కార్తీక మాసంలో పాడ్యమ నాడు ప్రారంభించాలి అవి. లేదు వైశాఖ మాసంలో వస్తుంది విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు, అప్పుడు ప్రారంభించాలి అని ఇట్లా వికల్పాలు చెప్పి 2 సమయాలే ఉన్నాయి ఆ నక్షత్రేష్ఠులు చేయడానికి సంవత్సరానికి. ఆ రోజున క్రమంచాలక ఆ కృత్తికా నక్షత్రం రాక ఒక్కొక్కప్పుడు భరణితోటే వెళ్ళిపోతుంది పూర్ణిమ. అలా వచ్చేటువంటి సమయం అయితే ఆ ఏడాది నక్షత్రేష్ఠులు లేవురా అని చెబుతూ ఉంటారు. ఇవన్నీ చూస్తే ఒక చోట్లో ముహూర్త నిర్ణయం చెయ్యాలి అన్న దాన్ని పుణ్యాహము అని పేరుతో పిలుస్తుంది శాస్త్రం. ఆ పుణ్యాహం ఏది అంటే అక్కడ భాష్యకారులు రాస్తారు, యత్ పుణ్యం నక్షత్రము అని ఉంది. ఏది పుణ్యమైన నక్షత్రము, దేనికి ఏది పుణ్యమైన నక్షత్రమో, ఏ నక్షత్రం ఎలాగా అంటే జ్యోతిషశాస్త్ర ప్రసిద్ధమైనటువంటి తీరులో ఏ కర్మకు ఏది పుణ్యమైన పవిత్రమైన నక్షత్రమో అవి కూడా ఉన్నాయి. పుష్యమైన నక్షత్రం అన్నింటికీ పనికొస్తుంది. వివాహం చేస్తే మాత్రం అంతే సంగతులు, వివాహానికి పనికిరాదు అది, దానికి ఏదో శాపం ఉంది అని వేరే విషయంలో చెప్పారు. ఇట్లా ప్రారంభించి ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క నక్షత్రమును మనకి జ్యోతిషశాస్త్రంలో ఇవాళ కనబడుతున్నాయి. వేదంలో కనబడేటువంటి వాటిల్లో స్వాతి నక్షత్రం ఒకటి వివాహానికి చాలా గొప్పది అని ఉన్నది. మిగిలిన నక్షత్రాలను గురించి, మిగిలిన జాతకర్మాదులను గురించి వేరే ఏమీ చెప్పలేదు. నామకరణము వీటన్నిటికీ ముహూర్తాలు పెడుతూ ఉంటారు కదా, ఆ ముహూర్తాలు ఇవి అక్కడ నిర్ణయించలేదు. ఏ కర్మకు ఏ పుణ్యమైన నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని ఉషఃకాలంలో లేచి ఆకాశం మీద ఎక్కడి వరకు వచ్చిందో చూడమన్నాడు. వచ్చి ఆ ప్రదేశాన్ని దాటి సూర్యుడు వెళ్ళనంత వరకు ఆ రోజు పుణ్యాహమేను అన్నారు. అంటే ఇప్పుడు ఈ నక్షత్రములు కర్మలకు ప్రసిద్ధమైనటువంటి ఏ కర్మకు ఏ నక్షత్రం కావాలో ఇవన్నీ కూడా సూచనగా చెప్పినట్టేనా కాదా? కాబట్టి నక్షత్రములు 27కి 28కి కూడా చక్కగా ఇష్టిలో అవి ప్రత్యేకంగా చెప్పారు, వాటి యొక్క స్వరూపము అని చెప్పినట్టేనా కాదా?
ఇది ఇట్లా ఉండగా 12 మాసాలు. మనకి చాంద్రమానంలో అయితే 13వ మాసం వస్తుంది, సౌరమానంలో అయితే 13వ మాసం ఉండదు. ఒక చోట్లో వేదంలో అస్థిత్రయోదశో మాస ఇత్యాహు అన్నారు. 13వ మాసం కూడా ఉందని చెప్పారయ్యా అని. ఆ అధిక మాసం వచ్చిన సంవత్సరంలో యజ్ఞం చేస్తే వాడు అక్కడ ఇంకో హోమాన్ని చేయవలసింది అని చెప్పేసి దానికి వేరే మంత్రం చెప్పారు. సుగం సర్పో సుగం హస్పత్యాజత్వా అని ఒక మంత్రం. ఆ ఏడాదిలో లేకపోతే చేయక్కర్లేదుట. కాలస్వరూపాన్ని నిర్ణయించేటప్పుడు అధిక మాసం వస్తుంది, ఈ నక్షత్రాలు ఇట్లా ఉన్నాయి అని ఈ రకమైన పరిగణన చేశారు కదా. ఇవి కాకుండా కృత్తికా ప్రథమం అనురాధ ఉత్తమం అని కృత్తిక మొదలుకొని అనురాధ వరకు అవి దేవనక్షత్రాలు, విశాఖ మొదలుకొని భరణి వరకు యమనక్షత్రాలు. ఈ దేవనక్షత్రాల్లో అన్ని పనులు చెయ్యండి అని చెప్పారు. అలా సూక్ష్మంగా చెప్పినటువంటి వాటిని పురస్కరించుకుని వాటిని మనం ఎట్లా గుర్తించాలో ఆ స్వరూపాన్ని నిర్వచనం చేయడం కోసం జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటిది బయలుదేరింది. అసలు లేకపోలేదు వేదంలో. ఆ ఉన్నదాన్ని మనం ఎట్లా పట్టుకోవడం? చాంద్రమాన ప్రకారమే 13వ మాసం వస్తుంది. బార్హస్పత్యమాన ప్రకారం కానీ, సౌరమాసం ప్రకారంగా కానీ, నక్షత్రమానంగా ప్రకారంగా కానీ మీకు 13వ మాసం అనేది లేదు. శ్రావణమానం ప్రకారంగా కానీ ఈ మానవులన్నీ వేటికి ఎవి పరిగణించాలో మళ్ళీ చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే ప్రయోజనాన్ని ఆశించి చెప్పవలసి వచ్చింది. ఇవన్నీ వేదంలో చెప్పినట్టేనా? ఇప్పుడు రాసులు కూడా వేదంలో ప్రత్యేకంగా ఉన్నట్టుగా కనపడలేదు. కానీ మనం అధ్యయనం చేసిన వేదం వరకు చెప్పగలం మేమైనా. అసలు లేవని చెప్పలేం కదా. రామాయణంలోనే ఏదో కర్కటే లగ్నే అదితదేవచ్చే పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు అని లగ్న ప్రసక్తి కూడా అక్కడ కనబడుతోన్నది. మరి రామాయణము అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలకు పూర్వం అయి ఉంటుంది? వీళ్ళు ఏదో లెక్కలేస్తారు, కాకులు లెక్కలు. అవి కాదు. శాస్త్ర దృష్ట్యా చూడవలసి వస్తే మొన్న జరిగినటువంటి త్రేతాయుగంలో రామావతారం లేదు. అంతకు పూర్వం జరిగిన త్రేతాయుగంలో 26వ మహాయుగంలో వచ్చింది. 27లో ఉంది, 28లో లేదు. ఆ ప్రకారంగా చూసినా త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం 8 లక్షలు, కలియుగం 5,000 అయింది. ఇప్పటికీ త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతారం ఎన్ని సంవత్సరాలకైంది? మొత్తం ఉన్న దానికి ఉన్న పరిగణనలో 12 లక్షల సంవత్సరాల్లో అంటే ఏదో చెబుతారు, కాదనద్దు. మనం కొన్ని సగానికి లెక్కేసుకుందాం మనం కావాలి అని అంటే 44 లక్షల సంవత్సరముల మహాయుగం ఒకటి పూర్తయి తరువాత ద్వాపరయుగం 8 లక్షలు, ఇప్పుడు కలియుగం ఇది నడుస్తోంది. దీన్ని బట్టి సుమారుగా 60 లక్షల సంవత్సరాలకి పూర్వం రామచరిత్ర జరిగింది. అప్పుడే రామాయణం రాశారు. ఆ రామాయణమే ఇవాళకి కూడా ఉన్నది. ఆ ఉన్నటువంటి దాంట్లోనే కర్కటక లగ్నం మొదలైన వాటిని గురించి విచారణ చేశారు. నక్షత్రం ఇది అదితి దేవతాకము అని వేదంలో చెప్పినట్టుగా పునర్వసు నక్షత్రం అదితి దేవత అని వేదంలోనే ఉన్నది. కనుక కేవలం వేదంలో చెప్పారా లేదా అనే మాట కాకుండా వీటన్నింటి యొక్క స్వరూపాలు ఉండేవి. నేను చిన్నతనంలో కథ ఒకటి చదివాను, చిన్న కథ. ఎవరో ఋషీశ్వరుడు వచ్చి వీధిలోకి మా ఆవిడ గడుపుతోంది, పురుడు చేస్తోంది అని ఆకాశంగా చూస్తూ, దేవుడా ఒక్క 2 నిమిషాలు ఆగవయ్యా, పురుడు అనకు, 2 నిమిషాలు ఆగు అంటూ ఉండేవాట. ఏమిటిది అని అంటే అదిగో ఏదో ఈ బృహస్పతి అందులో ప్రవేశిస్తే ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఆ సమయంలో పుడితే అది చాలా గొప్పగా ఉంటుంది, జాతకం వాడిది అని చెప్పి ఇలా ప్రార్థించాను అని చెప్పాట. అంటే పూర్వం మనకిప్పుడు ఏదో పంచాంగాలను చూసి మనం చేస్తున్నాం, వాళ్ళ నక్షత్రాలను చూసే చెప్పేసేవారు. నా చిన్నతనంలో కూడా నీడను చూసి ఇన్ని ఘడియలైంది అని చెప్పేసేవారు. తన నీడను తాను కొలుచుకుంటే ఎవరిదన్నా మీది కాలు పొడగవచ్చు, నాది పొట్టవచ్చు. ఎండలోకి పశ్చిమంగా తిరిగి సూర్యుడి నుంచి వస్తూ ఉంటే ఆ నీడను కొలుచుకుని టైం చెప్పేసేవారు. వాళ్ళు జ్యోతిర్గణనం చేసుకున్న దాన్ని బట్టి ముహూర్తం పెట్టేసేవారు. దాన్ని బట్టి ఎన్ని ఘడియలైంది, ఎన్ని ఘడియలు అవ్వలేదు అని. ఇట్లా భౌతికమైనటువంటి సాధనములు ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. ఇవి కేవలం యంత్ర సాధనములను ఇప్పుడు వినియోగిస్తున్నాం. వాళ్ళు వీటితోటి నిరూపణ చేసేసేవారు. దాని ద్వారా మొత్తం వీటన్నింటి యొక్క గణనను వాళ్ళు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు మనకి అందించారన్నమాట. కనుక ఇవన్నీ వేదములలో సూచింపబడినటువంటివే. అయితే ఇవాళకి మాకు ఉపలభ్యమైన మేము చదువుకున్న వేదాలలో ప్రధానంగా సాక్షాత్ ఆ గ్రహమును గూర్చే చెప్పినటువంటి మంత్రములు
ఒక సూర్యగ్రహానికి, చంద్రగ్రహానికి, బృహస్పతి గ్రహానికి మాత్రం ఉన్నాయి. మిగిలిన వాటికి ఆ శబ్దములు వినపడుతూ ఉంటాయి తప్ప వాటికి సంబంధించిన అర్థములు ఏమీ కావు. అవి అర్థం దగ్గరికి వెడితే దానికి నిర్ణయం ఏం చేశారంటే వేదాల్లో ఉండేటటువంటి శబ్దములే ప్రధాన అందులో కూడా వర్ణిస్తాడు ప్రతాపద్రయం శ్లోకంలో, యద్వేదాత్ ప్రభు సంహితాత్ అని ప్రారంభించి శబ్ద ప్రధానాత్ అంటాడు. శబ్దమే ప్రధానం అక్కడ. ఉదాహరణకి మీకు రామాయణంలో తతో రావణ నీతాయాహ అని ఉన్నది, సుందరకాండ ప్రారంభం. తతః అని ఉంది కదా, అంటే ఆఫ్టర్ అని చెప్పాలి. అథ అన్న అదే అర్థం. బాగుందండి. అథ శబ్దానికి గొప్పతనం చెప్పారు కాబట్టి తతః తీసేసి అథరావణ నీతాయాహ అంటే ఏమిటి అని విచారణ చేశారు శాస్త్రాల్లోనే. అనద్దురా అన్నారు. తతశబ్దానికి ప్రత్యేకత చెప్పలేదు, అథ శబ్దానికి చెప్పారు. అథ శబ్దం ఒకటి, ఓంకారం ఒకటి, ఇవి చాలా బ్రహ్మదేవుని యొక్క నోట్లోంచి మొట్టమొదటిసారిగా వచ్చాయి కాబట్టి అవి మంగళకరములు అని చెప్పారు. మనకి సూత్రాలు ఎక్కడ చూసినా అథ శబ్దానుశాసనం, అథ వేదానుశాసనం అని ఇట్లా అథ అతో దర్శ పౌర్ణమాసో వ్యాఖ్యాస్యామ అని అథ శబ్దంతో ఋషిభాగమయంలో ఎక్కువగా ప్రారంభమవుతుంది. అక్కడ మనకి మళ్ళా గణపతి నమస్కారం లేదా సరస్వతి నమస్కారం ఇవేమీ కనపడవు. ఆ అథ శబ్దానికి అంత వైశిష్ట్యం ఉంది. ఉన్నప్పటికీ ఇక్కడ అది పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? వాల్మీకి ఏం రాశాడు? తతో రావణ నీతాయాహ అని రాశాడు. అదే రామాయణం అవుతుంది. అథ రావణ నీతాయాహ అని మనం మారిస్తే అది వాల్మీకీయం అవ్వదు అంటూ అక్కడ విశేషంగా ఏం చెప్పారంటే గాయత్రి రామాయణం అని ఒకటి ఉన్నది. అంటే ఇందులో శ్లోకాలనే గాయత్రి అక్షర సంపుటీకరణం చేసిన శ్లోకాలని 24 బయటికి తీశారు. అందులో ఇది కూడా పడుతుంది. ఆ తా అనేటువంటిది గాయత్రి మంత్రంలో వర్ణంట. అందుచేత దాన్ని మార్చకూడదు అని గాయత్రి సంపుటితం అని ఉంది రామాయణానికి పేరు. సరే, ఇట్లా ప్రారంభించి చూస్తే గ్రహగమనాలను బట్టి ఫలితాలని నిరూపణం చేసి ప్రత్యక్షంగా చూపించినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. విద్యారణ్య స్వామి వారి జీవితంలో కూడా ఆ రాజ్యానికి శంకుస్థాపన చేసే సమయాన్ని నేను పైనుంచి శంఖం ఊతానని కొండ మీదకి వెళ్ళి ఆయన గ్రహగతుల్ని కొండ మీద నుంచి చూస్తూ కింద ఉంటే అడ్డొస్తాయని ఆ శంఖం ఊదాడు ఆయన. సరిగ్గా వీళ్ళ యొక్క ప్రారంధం కూడా ఒకటి ఉంటుంటుంది కదా, గ్రహగతులను మనం మార్పు చేయలేము. ఆ సమయంలో ఎవరో జంగమదేవర తెల్లవారగట్ల ఊరిలో సంచరిస్తూ వాడు శంఖం ఊదాడు. ఈ శంఖ నాదమే విద్యారణ్యుల వారు చేసింది అని అనుకుని శంకుస్థాపన చేసేసారు ఇక్కడ వీళ్ళు. తర్వాత మళ్ళీ శంకునాదం వినపడింది. ఏమిటిది, ఏదిది అని సంకోచపడ్డారు. కిందకు వచ్చాడు ఆయన. 400 సంవత్సరాలు ఉంటుంది ఈ రాజ్యం, అంతకంటే ఉండదు అని చెప్పాడు ఆయన. అంటే వాటి యొక్క స్థితిగతులను బట్టి వీటి స్వరూపమును నిర్ణయించడానికి వేదములలో చెప్పబడిన సూర్య చంద్ర ఇత్యాది మొత్తం బృహస్పతిని ప్రత్యేకంగా దేవతగా వర్ణిస్తారు. బార్హస్పత్య యాగములు ఉన్నాయి కొన్ని ప్రత్యేకంగా. బృహస్పతి సవనం అని ఒక యాగమే ఉన్నది ప్రత్యేకంగా, యజ్ఞమే. అంచేత వీటన్నింటికీ వాటి వాటి స్థానములలో ఉనికి గ్రహించేటటువంటి విధానము ఇవన్నీ ప్రాచీనం నుంచి కూడా ఉన్నాయి. ఖగోళంలో ఉంటున్నాయి ఇవన్నీ కూడా. ఇవి ఉన్నటువంటి వాటిని బట్టి ఏ ఏ ఫలితములు వస్తాయి అనేటటువంటిది జ్యోతిష్ శాస్త్రం మనకి తెలుపుడు చేసింది. అంచేత వేదాల్లో లేవు మేము నమ్మమనే ఒక శాఖ కూడా ఉన్నది లోకంలో విచారణ చేసేటప్పుడు. వేదాల్లో లేవండి, స్మృతులు చెప్పారో ఎవరిలో రాసుకున్నారు, విశేషించి బ్రాహ్మణులు రాసుకున్నారు అని నిందించేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్మృతులు వేదమూలకములే తప్ప మరొకటి కాదు, వాటికి వివరణములనే ఇచ్చాయి. కాబట్టి 1-2 మనకి వాళ్ళ దొరకకపోయినా గ్రహముల యొక్క మంత్రాలు లేదా గ్రహముల యొక్క స్వరూపాలు వేదంలో చెప్పినట్టుగా కనపడకపోయినా ఇతర శాఖలలో ఉండవచ్చు. లేవు అనడానికి మాత్రం అవకాశం లేదు. కారణం ఏమిటి అంటే అష్టోత్తర శతోపనిషత్తులని ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిల్లో ఈ గ్రహాలను ఎట్లా ఆరాధించాలి అనేటువంటి ప్రత్యేకమైన విధానం ఉన్నది. సరే, పురాణంలో నవగ్రహ యజ్ఞం ఎట్లా చేయాలి అని చూపించాడు. సుమారు 10 లక్షల రూపాయలు చేతితో పుచ్చుకుంటే ఏదో మినిమం స్టేజ్లో జరుగుతుంది అది. ఆ రత్నాలు, ఆ గోవులు, ఆ స్వరూపం అవన్నీ ఎక్కడికెక్కడ పట్టుకొచ్చి చెయ్యాలి అని అంటే ఇప్పుడు మనం కూర్చున్న హాల్ అంత మేర మండపం నవగ్రహ యజ్ఞానికి, వాటికి అధిదేవత ప్రత్యక్ష దేవత, ఇవన్నింటితో పాటుగా వాటికి ఏ ఏ రంగుల పూజలు, ఏ ఏ రంగుల వస్త్రాలు, ఏ ఏ రంగుల ఏ ఏ పదార్థాల నివేదన, ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. మరి ఇవన్నీ వేదంలో లేవండి అంటే వేదంలో ఎన్నని చెబుతారు వేదంలో? పైగా మనకు వచ్చిన వేదం ఎంత ముందు అసలు అక్కడ మాట్లాడుకోవాలి. మేము వేద పండితులం,
నేను ఇవాళ సాంగవేద భాష్య విశారదుని. బాగుంది. ఎంత వేదం మేము చదివింది? ఓ చిన్న ముక్క చదువుకున్నాం. అది కూడా యజ్ఞాలకు ఉపయోగించేటటువంటి భాగాలు ఎక్కువ ఉన్నాయి అందులో. వాటిల్లో ఇవన్నీ లేవు అనంటే అవి చెప్పాడు. పెళ్లి మాటలు మాట్లాడుతూ అపరం మాట ఏదో వేళాకోవడం కూడా చేస్తుంటారు. కళింగ దేశంలోట పెళ్లి మాటల్లోనే ఏదో కట్నాలు కానుకలు ఇవన్నీ మాట్లాడేసుకున్నాక తెరచాటైతే ఏమిటండి అని అడుగుతారట. అంటే అర్థం ఏంటో తెలుసునా? తెరచాట ఇవ్వడం అంటేను ఆ కుర్రవాడు చచ్చిపోతే మా అమ్మాయికి ఏమిస్తారు అని అడుగుతారట. మరి ఆ మాట వినడానికి ఏమైనా బాగుందా? అంటే ఏ ప్రసంగం వచ్చినప్పుడు ఆ ప్రకరణం మాట్లాడతారు కనుక వీటిల్లో నవగ్రహములను గురించి ప్రధానంగా 3 గ్రహాలను గురించి మంత్రములు ఉన్నాయి, యాగాలు ఉన్నాయి, మూడింటికి కూడా. మిగిలినవి ఆ శబ్దలింగం అని ఒకటి ఉన్నది. మీమాంసా శాస్త్రంలో లింగము అని చెబుతారు. అంటే ఆ అర్థం దేన్ని ఇస్తుందో దాన్ని బట్టి అని. అది కేవలం అర్థ విషయిక లింగమే కాకుండా శబ్ద విషయిక లింగం కూడా ఉంది అని చెప్పి ఆ ఋషీశ్వరులు ఈ మంత్రములతో నవగ్రహములను పూజ చేయాలి అని చెప్పారు. మరి ఋషీశ్వరులు తెలివి తక్కువ వాళ్ళే చెప్పారా? దాంట్లో శనిగ్రహానికి 2 మంత్రాలు ఉన్నాయి. శన్నో దేవి రఫిష్ట చేయని శన్ అని వినపడింది కదా, కాబట్టి అది శనిగ్రహానికి వినియోగించేయండి అన్నారు. ఉద్బుద్ధ్యస్వాగ్నే అందులో బోధా శబ్దం వినపడుతోంది కదా కొంచెం, అది దాన్ని వాడేయండి అన్నారు. ఆ శన్నోదేవి కాకుండా ఇంకోళ్ళు ఏం చేశారు? ఇంకో మంత్రం చెప్పారు. శ్యామాగ్ని రగ్నేభేస్కరత శ్యామాగ్ని అన్నప్పుడు నీ వర్ణాలు కనపడ్డాయి కదా, అంటే మధ్యలో ఇంకో కొన్ని వర్ణాలు అడ్డున్నా పరుగుస్తుందా యా వేదంలోనూ అని. ఆ వస్తుతः ఈ 2 మంత్రములు ఈ శనిదేవతను గురించి సంబంధించినవి ఏమీ కావు అర్థాన్ని చూస్తే, అవి వేరే. అట్లాగే శుక్ర శబ్దం ఉంది, ఆ శుక్రగ్రహమును అర్థమునుగా చెప్పేటటువంటి మంత్రం కాదు అది. శుక్రామంతి గ్రహాలు అని చెప్పి వేదంలో సోమాన్ని గ్రహించేటప్పుడు చెప్పిన మంత్రాలు అవి. అంచేత ఋషీశ్వరులు చెప్పారు కనుక వాటిని ఆ మంత్రాలకు వినియోగిస్తున్నాం. లోకంలో కూడా నవగ్రహ మంత్రాలకు ఆయా కర్మల్ని యథావిధిగా చేస్తే ఆ ఫలితాలను కూడా లోకంలో అనుభవిస్తూనే ఉన్నారు. లేదు అని అంటే మాకు కనపడుతుంది మేము లేదంటాము అంటే అమెరికా మీరు చూసారా? నేను చూడలేదు కాబట్టి అమెరికా లేదండి అందాం అంటే ఒప్పుకుంటుందా? అందుచేత ఈ స్మృతుల ద్వారా మొత్తం వాటి స్వరూపాలన్నింటినీ పూర్తిగా గ్రహించవచ్చు. వాళ్ళ మండలం ఎట్లా ఉంటుంది ఇవన్నీ వేదంలో చెప్పలేదు. సూర్యుని గురించి ఆ అరుణాధ్యాయంలో అరుణ ప్రశ్నలో అద్భుతంగా వర్ణించారు. అది సూర్యమండలాన్ని వర్ణించారు కాబట్టి మిగిలిన మండలాన్ని వర్ణించలేదు అని మనం అంటే అది ఉపయోగించే మాట ఏం కాదు. చంద్రమండలం కనపడుతోంది కదా, అది కూడా లేదనాలి ఇప్పుడు వేదంలో ఈ మండలాన్ని వర్ణించలేదు కనుక అని. వాటి వివరణం ఏదో ఏకైన నిమిషార్థైన 2000 యోజనాలు నిమిషార్థంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు సూర్యుడు అని చెప్పినటువంటి మాటలు నిజము కాకపోతే ఒక రోజుకు వచ్చేటప్పటికి ఈ మూర్తి మండలం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేయగలరా? ఉదయకాలం ప్రారంభించి ఇటువైపు పెడుతున్నాడు, ఆ కింద నుంచి ఆ భూమండలం ఆ పక్క నుంచి అక్కడికి వస్తున్నాడు మళ్ళీని. మరి లేదు అంటామంటే ఎట్లా? అందుచేత ఉపపత్తులతోటి వీటిని అన్నింటినీ వేదములలో ఉన్నాయి అని చెప్పి మనం గ్రహించాలి. ఆ గ్రహించి తద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని అది కదా ప్రధానం. నవగ్రహాలు ఉంటే ఎవడికి కావాలి, లేకపోతే ఎవడికి కావాలి. అదిగో భరతుడు రామచంద్రమూర్తిని అరణ్యంలోంచి ఇంటికి తీసుకొద్దామని బయలుదేరి వెళ్ళారు. తోవలో భరద్వాజుడు విందిచ్చాడు. ఆ విందులో ఒక్కొక్క సైనికుడికి 8 అప్సరకాంతలు పరిచారకులు. వాడి మనస్సులో ఏ రకమైన రుచి కలిగిన పదార్థం ఎంత పరిమాణంలో కావాలో అంత పరిమాణము ఎదురుగుండా వచ్చి ఉంటుంది. వాళ్ళు వడ్డించక్కర్లేదు, భోజనాలు చేసేసేసి ఆ డ్యాన్సులు చూసేసేసి వాళ్ళు అనుకున్నారట, రామోవా భరతో వాస్తు, రాముడు రాయితే అయితే ఎవడికి కావాలి, భరతుడు రాజు అయితే ఎవడికి కావాలి, మనకెందుకురా, జీవితం అంతా ఇలా ఉండిపోతే ఎంత బాగుంటుంది అని అనుకున్నారట. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కాదుగా మనకి కావాల్సింది, మనకు వచ్చే ప్రయోజనం వస్తుందా లేదా? వస్తుంది కాబట్టి చేసుకోండి. అంతేగాని ఇది వేదంలో లేదు, అదేమో శాస్త్రంలో లేదు, వేదాంత శాస్త్రం తీసుకొచ్చి ఉపనిషత్తులు తీసుకువచ్చి ఇందులో యజ్ఞాల గురించి ఏం లేదండి అంటే ఏమిటి ప్రయోజనం? అక్కడ తత్వాన్ని గురించి చెబుతుంది. కర్మకాండల్లో చూస్తే వేదాంతం ఏం లేదండి అంటే ఎట్లాగా? అందుచేత అవి లేవు అనేటటువంటి భావనకు అవకాశం లేకుండా వేదములలో ప్రమాణాలు మీకు చూపించాం కదా. ఉపనిషత్తుల్లో యంత్ర నిర్మాణ ప్రక్రియల్లో ఏ నవగ్రహాదుల్లో ఏ గ్రహాన్ని ఎక్కడ స్థాపించాలి అనేటువంటి విషయాలు ఉన్నాయి. వీళ్ళు చూసిన వేదాలండి, అష్టోత్తర శతోపనిషత్తులైనా చూసారా? ఆ ఉపనిషత్తులు ప్రమాణమే కాదనేవాళ్ళు కొంతమంది. వేదము అని చెప్పి మనకి గ్రంథాల్లో దొరుకుతూ ఉన్నప్పుడు
దానికి శాంతులు చెప్పి అధ్యయనం చేయాలి అని చెప్పినప్పుడు అవి అవి ప్రమాణం కాదు అనడానికి వీరెవరు? అందుచేత వేదములను పూర్తిగా పరిశీలనం చేసినట్లయితే వీటి సత్యత్వం అంతా మనకి గోచరిస్తుంది. 1131 శాఖలు మన దగ్గర లేవు, జర్మనీ లైబ్రరీలో ముద్రించి ఉన్నాయి ప్రాచీనమైన రక్షణ స్థానంలో. వాటిని కాపీలు తెంచి తీసుకురండి, 1000 మంది పండితులను కూర్చోబెట్టండి, ఒక్కొక్క శాఖ ఒక్కొక్కడు పరిశీలన చేసి చూపిస్తాడు. మొత్తం అన్నీ కలిపి ఎదురుగుండా తీసుకురండి, ఇప్పుడు నవగ్రహాలు లేవో ఇంకో గ్రహాలు లేవో తెలుస్తాయి. మేము అధ్యయనం చేసిందే కొంచెం, దానికే ఇతరులు సమాధానములను చెప్పలేకపోతున్నారు. వాళ్ళు సమాధానాలు చెప్పరు, వైజ్ఞానికులు మమ్మల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక పరిధి పెట్టుకుని దాని ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ పరిధి పనికిరాదు, అది మానేసేస్తే ఇవన్నీ కూడా మనకి చక్కగా గోచరిస్తాయి. అనుమానం